స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. కార్మికులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. విశాఖ కలెక్టర్ సిపితో ఫోన్లో మాట్లాడారు హోంమంత్రి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. విజయనగరం నుంచి విశాఖ బయలుదేరారు హోంమంత్రి అనిత. విశాఖ ప్లాంట్లో 2 స్టీల్ మెల్టింగ్ షాపులున్నాయి. 70 లక్షల టన్నుల ద్రవ ఉక్కును ఉత్పత్తి చేసే సామర్థ్యం వీటికుంది. ఈ షాపుల్లో బేసిక్ ఆక్సిజన్ ఫర్నేస్, కన్వర్టర్లు, లాడిల్ రిఫైనింగ్ ఫర్నేసులు, కంటిన్యూస్ కాస్టింగ్ మిషన్లు ఉంటాయి. వీటి సాయంతో కరిగి ఉన్న ఇనుములోని కార్బన్ శాతాన్ని తగ్గిస్తారు. నాణ్యమైన ద్రవ ఉక్కును ఉత్పత్తి చేస్తారు. ఈ ద్రవ ఉక్కు వేడి ఎంత ఉంటుందో తెలుసా? కనీసం 1600 డిగ్రీల సెల్సియస్. మామూలుగా మనం 45 డిగ్రీల టెంపరేచర్కే అల్లాడిపోతాం. అలాంటిది 1600 డిగ్రీల సెల్సియస్ ఉక్కు మీద పడితే అసలు మనుషులు మిగులుతారా? ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో అదే జరిగింది. మరుగుతోన్న ద్రవ ఉక్కు లాడిల్ నుంచి బకెట్ల కొద్దీ జారిపడడంతో 8 మంది సజీవ దహనమైపోయారు. చనిపోవడం కాదు, 3 డెడ్ బాడీలు అయితే బూడిదైపోయాయి. స్టీల్ ప్లాంట్లో భద్రతా వైఫల్యాలు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ని ఏదో రకంగా ప్రైవేటీకరించాలనే ఉద్దేశంతో భయభ్రాంతులు గురి చేసి సీనియారిటీ ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంప్లాయీస్ని, వారిని టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరినీ కూడా బెదిరించి వీఆర్ఎస్ తీసుకోవడంతో పాటు ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న 4800 మంది కాంట్రాక్ట్ లేబర్ని తొలగించి ఈరోజు వాళ్ళని పిలిపించడం జరిగింది. ఏది ఏమైనా దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. స్టీల్ ప్లాంట్ యజమాని యొక్క నిర్లక్ష్య ధోరణి, ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణకి చేయడానికి తీసుకున్న నిర్ణయాల మాత్రమే ఇలాంటి భద్రతా వైఫల్యాల వల్ల యాక్సిడెంట్ జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ల్యాబ్ తొలగింపు పైన వీఆర్ఎస్ బలవంతంగా చేయించిన దానిపైన సిబిఐ చేత, సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా వీళ్ళు గుర్తించలేని పరిస్థితులు ఈ బాడీలు అన్నీ కూడా ఉన్నాయి.